హలో అందరికీ, ఎలా ఉన్నారు? నేను వీడియోస్ పెట్టి చాలా రోజులైంది. ఈరోజు నేను చేయబోయేది హెల్తీ అండ్ టేస్టీ చియా స్మూతీ అనమాట. సో హెల్తీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా ఈజీగా కూడా ఉంటుంది ప్రాసెస్. సో ఎవరైతే ఫ్యాట్గా ఉన్నారో, బెల్లీ ఫ్యాట్ ఉందో, సో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇది చాలా ఈజీ ప్రాసెస్, సింపుల్. రా మెటీరియల్స్ అన్నీ, రా ఇంగ్రీడియంట్స్ అంటే హీట్ ఏం చేయవసరం లేదు దీన్ని. సో ఇది డిఫరెంట్ స్టైల్స్ చేసుకోవచ్చు మనం. నేనైతే కోకోనట్ మిల్క్లో ఫస్ట్ టైం మనం 2 hours ముందే చియా సీడ్స్ అని నానబెట్టేసుకోవాలి. సో చియా సీడ్స్ వాటర్లో కానీ బల్జ్ అవుతుంది కదా, వాటర్లో సోక్ చేస్తే. సో అలా వాటర్లో కాకుండా కోకోనట్ మిల్క్ తీసుకుంటాం. కోకోనట్ని మిక్సీ పెట్టేసి, కోకోనట్ని పీసెస్ కింద కట్ చేసి మిక్సీ పెట్టేసి వాటర్ వేసి దాంట్లో మిల్క్ని సపరేట్ చేసుకుంటాం. ఆ కోకోనట్ మిల్క్ కన్సిస్టెన్సీ వచ్చాక దాంట్లో మనం 2 spoons ఆఫ్ చియా సీడ్స్ వేసుకుంటే ఇలా బల్జీగా అవుతుంది. సో ఇది కోకోనట్ మిల్క్తో చేసుకోవచ్చు, ఆల్మండ్ మిల్క్తో చేసుకోవచ్చు, అండ్ మిల్క్తో చేసుకోవచ్చు. అండ్ ఏం లేకుండా వాటర్ వేసి నార్మల్గా కూడా చేసుకోవచ్చు. సో మిల్క్ అయితే కొంచెం టేస్ట్ వస్తుందని కోకోనట్ మిల్క్. సో మనం దీంట్లో యూజ్ చేసే అన్ని ప్రోటీన్సే, ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్ అన్నమాట. సో మనకి 1 cup ఆఫ్ ప్రోటీన్ మీల్ అనమాట. ఇది చెప్పాలంటే ప్రోటీన్ డైట్ బ్యాలెన్స్ చేస్తుంది. సో మనం డైలీ 2 spoons ఆఫ్ చియా సీడ్స్ అయితే తీసుకోవచ్చు, ఎక్కువ కాకుండా. ఎందుకంటే చియా సీడ్స్ అనేవి వాటర్లో వేయగానే బల్జీగా వచ్చేస్తాయి. సో బల్జీగా వచ్చినప్పుడు మనకి మనం ఎప్పుడైతే లోపల తీసుకుంటామో మన లోపల వాటర్ కంటెంట్ కూడా ఇవి పీల్చుకొని బల్జీగా ఉంటాయి అన్నమాట. సో డీహైడ్రేషన్ ఎక్కువైతే ఎక్కువ తీసుకోండి. సో డైలీ 2 spoons తీసుకుంటే కనుక మనకి హెల్త్ బాగుంటుంది. ఓన్లీ చియా సీడ్స్ ఫ్యాట్ తగ్గించడానికి కాదు, ఫేస్ గ్లోకి, డైజెషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి, నెక్స్ట్ హెయిర్ గ్రోత్కి అండ్ గుడ్ హెల్త్ కూడా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ మెటబాలిక్ యాక్టివిటీ కూడా మంచిగా ఉంటుంది. సో మనం దీంట్లో తీసుకునే కంటెంట్స్ ఏంటంటే, చియా సీడ్స్ ఆల్రెడీ మనం ఇది చేసుకోవాలంటే 2 hours ముందు కానీ నైట్ కానీ మనం మిల్క్లో కానీ, కోకోనట్ మిల్క్, ఆల్మండ్ మిల్క్లో కానీ, వాటర్లో కానీ సోక్ చేసుకుని ఇలా పెట్టుకోవాలి. అప్పుడు బల్జీనెస్ వస్తుంది. ఇప్పుడు హనీ, మనం డ్రై ఫ్రూట్స్ ఏం కావాలంటే అది. నేనైతే సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, నెక్స్ట్ ఆల్మండ్ కొంచెం, పిస్తా ఒకటి, ఆల్మండ్ ఒకటి, నెక్స్ట్ ఇది ఖర్జూరం అన్నమాట. ఎండి ఖర్జూరం తీసుకున్నా, ప్రొమోగ్రానేట్, యాపిల్స్ తీసుకున్నా. ఫ్రూట్స్లో ఫ్రూట్స్ లేనప్పుడు డ్రై ఫ్రూట్స్ ఒకటే వేయచ్చు. లాస్ట్ టైం నేను డ్రై ఫ్రూట్స్ విత్ మిల్క్తో చేశాను. ఈసారి అయితే కోకోనట్ మిల్క్ విత్ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాను. సో ఇప్పుడు మనం ఏం వేయాలంటే 1 spoon ఆఫ్ హనీ కొంచెం వేసుకుందాం. సో స్వీట్నెస్ అనమాట, స్వీట్నెస్ బాగుంటుంది కదా, దానికి 1 spoon వేసుకోవచ్చు. ఎవరికి తగ్గట్టు అంత స్వీట్, మరీ ఎక్కువ స్వీట్ వేసుకోవసలే, ఎందుకంటే కోకోనట్ ఆల్రెడీ స్వీట్నెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మనం ప్రొమోగ్రానేట్ వేసుకుందాం, ప్రొమోగ్రానేట్ సీడ్స్. సో ఫ్రూట్స్ ఇష్టపడే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే మనం స్కిప్ చేసేయచ్చు, ఓన్లీ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు యాపిల్స్ వేసుకుందాం. సో యాపిల్స్, ఆల్మండ్స్ అయితే వేసేసుకుందాం. ఇది ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. మనకి మొత్తం ప్రోటీన్ ఉంటుంది, ఎవరైనా తినచ్చు, ఇది నో ప్రాబ్లం. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇదివరకు నేను ఆల్రెడీ 2-3 times ట్రై చేసా, విత్ మిల్క్ ట్రై చేసా. ఇదైతే కోకోనట్ మిల్క్ అనమాట. సో మీకు ఏ ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే ఈ 2 అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇవి వేస్తున్నాను అనమాట. సో ఇలా వేసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు ఈ పంకిన్ అండ్ పుచ్చకాయ సీడ్స్ ఉన్నాయిగా, పంకిన్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ ఉన్నాయి నా దగ్గర, అవి వేసేసుకుందాం. వేస్తున్నాను అన్నమాట. నెక్స్ట్
ఎండి ఖర్జూరం, మనకి ఎన్ని ఫ్రూట్స్ కావాలంటే అన్ని ఫ్రూట్స్ లిమిటెడ్గా వేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఎక్కువ నేను డ్రై ఫ్రూట్స్ ఇష్టపడతాను కాబట్టి డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్నీ వేస్తాను. నెక్స్ట్ కనపడట్లేదు కదా, అందుకని ఈ ఆల్మండ్, బాదం, యాపిల్స్ పైన వేస్తున్నా కొన్ని కనిపించడానికి. సో చూసారా, ఫుల్ ఆఫ్ ప్రోటీన్ అనమాట. సో అప్పుడు హనీ కొంచెం లైట్గా పైనుంచి వేద్దాం. ఓకే, కంప్లీట్ అనమాట. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు మనం, చాలా ఈజీ అండ్ హెల్తీ, మనకి చాలా బాగుంటుంది. ఇవి కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినొచ్చేలా, లేకపోతే తినేసేయచ్చు, కానీ ఫుల్ టేస్ట్గా ఉంటుంది మనకు. థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేయండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.